ఇవాళ ఈ సవాళ్ళు ఎట్లా చూస్తా ఉన్నారు? ఈ సవాల్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కట్టుబడే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు రావాలి. ఇప్పుడు ఆయన పబ్లిక్ మీటింగ్లలో ఏది పడితే అది మాట్లాడడం కాదు కదా, డెఫినెట్ గా రావాలి, వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు హరీష్ రావు గారు ఒక ఛాలెంజ్ చేశారు, ఆ ఛాలెంజ్ స్వీకరించాలి. ఇప్పుడు పబ్లిక్ మీటింగ్లలో ఓట్ల కోసం ఏది పడితే అది మాట్లాడితే కాదు కదా. మరి వారు వచ్చిండ్రు, హరీష్ రావు గారు వచ్చిండ్రు, వచ్చి ఆయన చెప్పిన మాట ప్రకారము ఇప్పుడు హరీష్ రావు గారు వారు ఒక ఛాలెంజ్ విసిరిండ్రు. ముఖ్యమంత్రి గారు ఆయన కూడా పబ్లిక్ మీటింగ్ లో చెప్పిండు, నువ్వు రాజీనామా సిద్ధంగా పెట్టుకోమని చెప్పేసి వారు చెప్పిండ్రు. ఆయన హరీష్ రావు గారు ఆల్రెడీ రాజీనామా తీసుకొని వచ్చిండు. వాళ్ళు రుణమాఫీ 2 లక్షలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే నా రాజీనామా నేను సమర్పిస్తా, రెండోది నేను మళ్ళీ కూడా పోటీ చేయను ప్రజల కోసం రైతుల కోసం అని చెప్పిండు. ధైర్యం ఉంటే నిజంగా వచ్చి స్వీకరించాలి, ముందుకు రావాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఎందుకంటే ఓట్ల కోసం ఏది పడితే అది మాట్లాడతామంటే మరి 4 ఏళ్ళు ఏం చేశారు? మీరు డిసెంబర్ 9 తారీఖు గవర్నమెంట్ రాగానే ఇస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఏం చేశారు? మీరు 4 మాసాల నుంచి ఏం చేసిండ్రు? 4 మాసాలలో ఇప్పటికే 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసినామని చెప్తుండే, ఎక్కడ చేసిండో చెప్పాలి కదా. అందుకే హరీష్ రావు గారు ఆయన ఛాలెంజ్ చేసిండు, నా రాజీనామా నా ఎమ్మెల్యే పదవి నేను మళ్ళీ పోటీ కూడా చేయనని చెప్పిండు. వారు వచ్చింది ఇక్కడికి, డెఫినెట్గా మరి స్వీకరించాలి. ముఖ్యమంత్రి గారు ఈ రోజు రాకపోతే రేపైనా పర్వాలే, మరి స్వీకరించాలి. ఆయన మీటింగ్లలో చెప్తుండు, దేవుళ్ళ మీద ఒట్లు పెడుతుండు, స్వీకరించు, తప్పకుండా అవన్నీ ఇంప్లిమెంట్ చేయకపోతే రాజీనామాకు సిద్ధం. ఇప్పుడు నేనేమంటా, ఇవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలు. ఒకసారి హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారే చెప్పారు, హరీష్ రావు గారు రాజీనామా సిద్ధంగా పెట్టుకోమని చెప్పాడు. ఇప్పుడు సిద్ధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ పార్టీని రద్దు చేస్తారా అంటే మీ పార్టీని కూడా రద్దు చేయండి. మరి దానికి కూడా సిద్ధం. మరి మీ పార్టీని కూడా రద్దు చేస్తామంటే మేము ప్రిపేర్ అవుతాం.